అధ్యాయం. 1 కొరింథీ 11:23-32 వరకు మార్చి మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాం. చూడు, ప్రభువు చేత ఎందుకు ప్రభు చేతనే ఎందుకు మనం శిక్షింపబడుతున్నాం? ఎందుకు ఇట్లయింది? ఎందుకు ఇట్లయింది? ఎందుకు ఇట్లయింది? ఎవరు శిక్షిస్తున్నారు? ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎందుకు శిక్షిస్తున్నాడు? ప్రభు శిక్షనే ఇది. శిక్షల గురించి చెప్తే ఎప్పుడన్నా శిక్షలు ఎందుకు వస్తాయి? శోధనలు ఎందుకు వస్తాయి? అది శోధన సాతానుదా? ప్రభువుదా? శిక్ష అది సాతానుడు వేస్తున్నాడా? ప్రభువు వేస్తున్నాడా? అన్నీ తెలుసుకోవాలి. ఇంకా లెర్నింగ్‌లోనే ఉన్నాం మనం. కదా! కాబట్టి ఏమంటుండు ఇక్కడ? మనల్ని మనమే తీర్పు పొందకపోదాం. కానీ మనం తీర్పులోకి వస్తున్నాం. ఎందుకు? మనల్ని మనమే ఏం చేస్తున్నాం? మనల్ని మనమే విమర్శించుకుని ఇతరులను విమర్శిస్తున్నాం. వాడిని వాడు విమర్శించుకుంటే ఈ గొడవే ఉండదు. ఎవడిని పడితే వాడు ఏం చేసుకుంటున్నాడు? విమర్శించుకుంటున్నాడు. అందుకే చూడండి, అందరు శ్రమల పాలు, ఇబ్బందుల పాలు, ఇరుకుల పాలు అయిపోతున్నారు. కారణం ఏంటిది? కారణం ఏంటిదనంటే అసలు మనిషి అనేవాడు ఎవడు? వాడి ఏంది అనేది వాడు తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కళ్ళు లేనోడు ఉన్నాడు. ఎవడు వాడు? వాడికి తెలుసు ఏమని? నేను కళ్ళు నాకు కనపడవు, నేను గుడ్డివాడిని అని. చెవిటోడికి తెలుసు ఏమని? నాకు చెవులు వినపడవని వానికి తెలుసు. మూగోడికి తెలుసు ఏమని? నేను మాట్లాడలేను, నాకు నోరు రాదు అని. కానీ మనిషి ఒక క్రైస్తవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఏంది? నేను ఎవడిని అసలు? నేను ఎవరిని నేను అనేది ఎవరైతే రక్షింపబడి మారు మనసు పొంది నేను ఎవరు అనేది తెలుసుకున్నాడు అనుకో, ఏ సమస్యలు ఉండవు. నేను ఎవరిని, నేను ఎక్కడి నుండి వచ్చినా, నేను ఇక్కడ ఎవరిని, నేను ఏమైపోతా అనేది తెలుసుకుంటే వాడు ఏ గొడవలు ఉండవు, ఏ కుటుంబంలో గొడవలు ఉండవు, ఏ సమస్య ఉండదు. కానీ ఏమనుకుంటున్నాడు మనిషి? చూడండి, దావీదు కీర్తన 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఆ, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయుష్కాలం ఎంత? 70. కొంచెం బలం ఉంది, బాగా వాడిని వీడిని కొట్టి తిన్నావు, బాగా బలం పట్టినావు, బాగా ఎంత వచ్చింది? 80కి వచ్చింది. అయినను ఆయాసము, దుఃఖం. మరి వీళ్ళు ప్రాఫసీ చేస్తున్నారు ఏమని? ఓ యువర్ జాయ్ యువర్. మరి వీడు చెప్తలేడు ఈయన. ఈయనేం చెప్తున్నాడు? హార్ట్ పెయిన్ వచ్చినోడు తెలుస్తుంది ఏంది. హార్ట్ పెయిన్ వచ్చినోడు తెలుస్తుంది, ప్రెగ్నెంట్ ఉమెన్కు తెలుస్తుంది ఆయాసం అంటే ఏందో. మరి దేవుడు ఏమి చెప్తున్నాడు? మరి ఆయన ఏం చెప్తున్నాడు? నీళ్ళు నీళ్ళు బంగారం అవుతుంది. బైబుల్ బైబుల్ కౌట్ వెళ్ళిపోయినారు అంతా. యేసుప్రభుని నమ్ముకుంటే ఏంది? ఏముండదు అస్సలు. ఒరిజినల్ క్రైస్తవుడికి గుర్తుపెట్టుకోండి, మామూలు ఉండవు శ్రమలు.
నా శ్రమలు చెప్తే కనుక అసలు ఎందుకన్నా వెంబడించేది నువ్వు అంటావు. నా బాధలు చెప్తే. అయినా కానీ ఎంజాయ్ దేంట్లో? ఆత్మలో. బాహ్య సంబంధంగా నీకు శ్రమనే ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏమని? ఆయాసం అంట, ఇంకా దుఃఖం అంట అని బైబిల్ చెప్తే నువ్వు సంతోషం అని అంటే ఎట్లా చెప్తావు? ఎక్కడి సంతోషం? హృదయంలో సంతోషం ఉంటుంది. ఎన్నైనా జరగని ఏది బయట, కానీ లోపట మామూలుగా ఉండదు. మనిషి ఇది తెలుసుకున్నాడు అనుకో, అప్పుడు ఏ సమస్య కుటుంబంలో ఉండదు, ఆఫీసులో ఉండదు. అప్పుడు అనుకోవాలి మీ బాస్ ఉన్నాడు, వీడు కూడా వీడెంత, వీడు ఎగురుతున్నాడు కోతి ఎగిరినట్టు, ఎంత వీడిది ఏమవుతాడు? 70. నేను అదే అనుకుంటా బాగా దొంగుతుంటే. అందరూ అడుగుతారు ఎవరైనా అని అడుగుతారు. బాగా ఫైటింగ్ చేసేవాళ్ళు, కొంచెం ఇంట్లో పాలిటిక్స్ చేసే ఉమెన్స్ ఉంటారు, సైతాన్లు ఉంటాయి కొన్ని, కుటుంబాలు పాడు చేసే దుష్ట సైతాన్లు. ఎంత ఆమె వయసు అని జనరల్గా ఏమడుగుతారు? ఎవరు ఆమె అని అడుగుతారు. ఆమె వయసు ఎంత అని అడుగుతా నేను. ఉంటుందన్న సుమారు అంట 20 ఏళ్ళు భరించి బ్రదర్ అంట. ఎంత? 20 ఏళ్ళు భరించే కృపని అని. ఏమన్నా అట్లా అన్నారని అంటే ఆయుష్ ఎంత? 70. ఆల్రెడీ 50 వచ్చినాయి, ఇంకెంత? 20. 20 కూడా కరెక్ట్గా ఉంటుందని గ్యారంటీ? ఓ 10 వేసుకో, 10 ఏళ్ళు. 10 ఏళ్ళ టైం క్యాల్కులేషన్ అని ఒకటి ఉన్నది నా దగ్గర, లెక్క అని చెప్పింది. ఏందది? సంవత్సరానికి ఎన్ని దినాలు? 300. ఈ లెక్కలన్నీ చెప్పేసరికి మనకు టైం పోతుంది. అందుకే బైబిల్ స్టడీ అని అంటారు. బైబిల్ స్టడీలో ఇవి నేర్పిస్తే మీకు మంచిగా ఉంటుంది. 365 రోజులు. ఆఫీస్ టైమ్స్ ఎంత? ఫర్ డే 8 అవర్స్. ఒక నెలకి ఎన్ని రోజులు క్యాల్కులేషన్ చేయండి. అసలు నెలకి ఎన్ని రోజులు పోతారు డ్యూటీకి మీరు? 22 డేస్ వేయండి. 8 అవర్స్ ఇంటూ 22 ఎంత వచ్చింది? 176 అవర్స్. డేస్ అవర్స్ అది. నాకు అది కాదు, ఒక నెలలో ఎన్ని దినాలు మీరు ఆఫీస్కి, అంటే అవర్స్ను డేస్కి క్యాల్కులేట్ చేయండి. 6 రోజులు పోయినట్ట. 6 రోజులు ఎట్టయితుంది? ఇప్పుడు లెక్కలు ఎట్లున్నాయి బైబిల్ లెక్కలు? 8 గంటలు కదా. మనకు రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు 8 తీస్తాయి, ఎన్నున్నాయి? 16 గంటలు. సరే 8. ఇప్పుడు నెల వద్దులే, ఒక్క రోజే చెప్తా క్యాల్కులేషన్. మీరు ఇంటికి పోయిన తర్వాత దాన్ని క్యాల్కులేట్ చేసి నాకు వచ్చే సండే రోజు నాకు రిపోర్ట్ ఇవ్వాలి మీరు. అప్పుడు మన జీవితం ఏదో తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక్క రోజుకు 8 గంటలు. 8 గంటలు ఇంకా 16 గంటలు మిగిలింది. ఆ 16 గంటలలో మనకు ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది? ఒక 1 అవర్ అవుతుందా? ఆఫీస్ ఒకరికి 1 అవర్, ఒకరు 2 అవర్స్. 8 ఏంటంటే 10 గంటలు పోయింది. ఇంకెన్ని గంటలు ఉంది? 14 గంటలు. మన స్లీపింగ్ టైమింగ్ 8 అవర్స్. 8 అవర్స్ యాడ్ చేయి, 18 అవర్స్. 124 అవర్స్లో 18 గంటలు పోతే మిగిలింది ఎంత? 6 గంటలు. ఒక గంట కూరగాయలకి, అంటే మార్కెట్ ఒక గంట ఎంత మిగిలే? 5 గంటలు భరించి ప్రతిరోజు అని చెప్పిన. ఎవరిని? ఆమెను. ఎన్ని గంటలు? 5 గంటలు. ఏడ భరిస్తుంది కదా. దేవుని అడుగు ఏమని? ప్రభువా ఈ సైతాన్ను ఏం చేయాలి? ప్రతిరోజు 5 గంటలు భరించే శక్తిని నాకు ఈ ప్రభు అని. మిగతా టైం అంతా వెళ్ళిపోయింది కదా, మిగిలిన టైం ఎంత ఈ సైతాన్తో ఉండేది మనం? 5 గంటలు. నేను భార్యాభర్తల కౌన్సిలింగ్ ఇటనే చేస్తాను. అన్న పెద్ద సైతాన్ అన్నా అంటే నువ్వు బయట ఎంతసేపు ఉంటావు, మార్కెట్లో ఎంతసేపు ఉంటావు, ఆఫీస్లో ఎంతసేపు ఉంటావు, మిగిలిన ఎంత? కొంచెం టైమే. ఆ కొంచెం టైం ఈ సైతాన్తో భరించే కృపని ఈ ప్రభు అని. ఎందుకు? 5 అవర్స్. 5 అవర్స్ ఇంటూ 30 డేస్ అయ్యి 150 గంటలు ఈ సైతాన్తో భరించే శక్తిని నాకు ఇంకా అట్లా వేసుకోండి క్యాల్కులేషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే వయస్సు ఎంత? 70 కూడా ఆరోగ్యంగా ఉంటామే. ఈ మధ్యలోనే దేవుడు తోసేసింది అనుకో, తుంటిరిగింది. ఎవరిది? ముసిల్దాంది.
తుంటిరిగింది. అప్పుడు ఏం తిడుతుంది నిన్ను? తిడుతుందా? నీతిమంతుని జోలికి పోతే ఏమవుతుందో తెలుసా? చీల్చి చెండాడతాడు దేవుడు. నీతిమంతుల జోలికి పోవద్దు ఎవరు. మనకు తెలియదు వాళ్ళకి ఏం జరిగిందో కానీ భయంకరం వేస్తాడు, తంతాడు దేవుడు. ఇరిగిందే అనుకో, నీ అదృష్టం బాగుంది. మనిషి విర్రవీగడానికి ఇదంతటి కారణం ఏంటంటే నీ ఆయుష్ కొంచెమే, అందులో సగం అయిపోయింది. ఇంకా ఉన్నది ఎంత? ఎంత నీ వాయిస్తూ? 144. ఇప్పుడు మన లోపల ఉన్నదేమో ఊపిరి. వట్టి ఊపిరి అంటే హాస్పిటల్లో పెట్టేది ఏది అది? అది ఉత్తదే, అంత ఉత్త గాలి అంతే. అదేంది? ఉత్త గాలి, దాంట్లో జీవం లేదు. ఇప్పుడు మనలో ఉన్న దాంట్లో జీవం ఉంది. అందుకే అన్నాడు వట్టి ఊపిరి అని అన్నాడు. ఉట్టిగానే అక్కడ పెట్టిన మాట, వట్టి ఊపిరి. కానీ ఎంత నీలుగుడు, వట్టి ఊపిరి పోలి ఉన్నారు వారి దినములు. నీడ, నీడ ఉంటుందా? తెలుస్తలేదు మనుషులకు. ఎవరు నువ్వు? నువ్వు పోతుంటే అనుకోవాలి నేను నీడని అనుకుంటా పోతున్నా. నీడ కొంచెం సేపు ఉంటా, తర్వాత ఉంటుంది. వెనక తిరిగి చూస్తుంటుందా? ఉండదు. నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. మొదటిది ఏంది? మనిషిది ఒట్టి ఊపిరి. రెండవది దాటిపోవు నీడ. ఫస్ట్ మీరు చేసుకోవాలి ఏమని? నా ఆయుష్ 70 సంవత్సరాలు. నేను ఎవరిని? ఊపిరిని. రెండవది నీడను. ఒక బోర్డు పెట్టి ఏం చేయాలి? యోబు గ్రంథం ఏం చేయాలి? బోర్డు పెట్టి రాసుకోవాలి. 14వ అధ్యాయం 2వ వచనం. పువ్వు వికసించినట్లు పెరిగిండు బాగా. అబ్బాయి ఎంత బాగున్నాడు. ఎవరు అబ్బాయి? ఎంత బాగున్నాడు, చక్క ముక్కు, మంచి కళ్ళు, మంచి ఫీచర్స్ రా. ఏంటి? మంచి ఫీచర్స్. అమ్మాయి కూడా మంచి ఫీచర్స్. ఈడు జోడి మంచి ఫీచర్స్. బామలే కూడా మంచి ఫీచర్స్. ఈడు జోడు. దేవుడు ఏం చెప్తున్నాడు? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి నేను వాడిపోతాను రాసుకో. మూడవది దావీదు కీర్తన 39లో మాట రాస్తుంది. 39:6 చదువు. మనుషులు వట్టి నీడ వచ్చి వారి. మనం ఇక్కడ అయితే సైడ్ జరిగిన వాడు చూస్తుంటే అందరు ఏమవుతుంటారు? అప్పుడు మనం అనుకోవాలి ఏమని? నీడలు తిరుగుతున్నాయి అని అనుకోవాలి. ఏమని? నీడలు తిరుగుతున్నాయి. ఈ నీడలు కొంచెం సేపు అయినాక ఏమవుతాయి? ఏమనుంది ఆడ? తిరుగులాడుతురు. గాలికే ఓ పరుగో పరుగో పరుగో. జాబ్ మిస్ అవుతుంది, ఇంకా టైమింగ్ మిస్ అవుతుంది. పరుగో పరుగో పరుగో. దేనికోసం? గాలికి. మనిషి గాలికి ప్రయాసపడుతున్నాడు. అందుకన్నాడు దేవుడు, ప్రయాసపడి భారం మోసుకొని పోచిన సమస్త జనులారా నా దగ్గర నేను విశ్రాంతినిస్తాను. నీ దగ్గరికి ఏమోసారి రూపాయలు వేస్తాయా? రావు. రూపాయలు రావాలంటే ఏం చేయాలి? పరిగెత్తాలి. పరిగెత్తకపోతే కడుపు నిండదు. అర్థమైందా? 4వ వచనం ఉంటుంది. ఎంత బాగుందా? అది ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఏమేమో ప్రార్థన చేసుకుంటారు. ఏమని ప్రార్థన చేయాలి? దేవా నా అంతం ఎట్లున్నది? ఎట్లా పోతుంది జీవితం? ఎక్కడ పోతుంది జీవితం? రోగంతో పోతుందా? హాస్పిటల్లో పడిపోతుందా? బెడ్లో పడిపోతుందా? ఈ రోగం ఎందుకు? ఇంత గర్వం, అహంకారం మనిషికి. ఏం కొలెస్ట్రాల్? మేము సెటిల్ అయిపోయినాం, కారు కొన్నాం, పోయి గుద్దిండంట ఏప. అడుగుతున్నాడు దావీదు ఏమని అంటే, అన్నీ తెలిసిపోయినాయి, అనుభవంలోకి వచ్చేసిండు. వచ్చేప్పుడు అడుగుతుండే ఏమని? దేవా నా
అంతం ఎట్లుంది నీ అంతం? నేను అందుకే అంట జరిగింది ఇట్లా అంటే వదిలేసేయి. నీ అంతంలో పట్టుకుంటాడు దేవుడు, నీ ముసల్తనంలో పట్టుకుంటాడు. నువ్వు చేసినవన్నీ వరుస పెట్టి లెక్క తీసుకుంటాడు. ఏం చేసినావు నువ్వు? వరి బాగా వేసిన, ఎన్ని సంచులు? 2 ఎకరాలు వేసిన, 2 ఎకరాల సంచి వరి నాకు ఇచ్చేసి అంటాడు. నువ్వేం చేసినావు? గోధుమలు వేసినావు 5 ఎకరాలు, గోధుమలు 5 ఎకరాలు ఎంత వచ్చింది పంట ఇచ్చేసి అంటాడు. నువ్వెంత వేసినావు? నేను మిర్చి వేసిన 20 ఎకరాలు వచ్చింది ఇచ్చేసి అంటాడు. ఏ పంట వేస్తే అద్దెక్కొస్తావు, దాంట్లో డౌటే లేదు. లెక్కనే దేవుడి లెక్క. అందుకంటున్నాడు దావీదు, నా అంతం ఎట్లా ఉన్నది దేవా, నా మరణం ఎట్లుంది? అందుకంటే నీతిమంతుడి వంటి మరణం. యాక్సిడెంట్ అయ్యి ముక్కలేండి, అది నీతిమంతుడు మరణమా? నీతిమంతుడు మరణమా? నీతిమంతుడు మరణమే. పడుకున్నాడు అంటే పొద్దున్న లేవద్దు అంటే దేవుడు ఏం చేసాడు? పడుకోబెట్టి స్పిరిట్ తీసుకొని వెళ్ళిపోయింది. అది గుడ్. స్ట్రోక్ కూడా గుడ్డే. జస్ట్ కొన్ని సెకండ్స్ అట్లా స్ట్రోక్ వచ్చి ఏమేమి మనిషి, అది కూడా మంచిదే. తెలుసుకో సత్యాన్ని, తెలుసుకొని బ్రతుకు. అందుకే ఒక భక్తుడు, నా అంతం ఎట్లా ఉన్నదో నాకు భయం వేచున్నదని అంటాడు. పెరాల్సి వచ్చి పాడేద్దావు 65 ఏళ్ళకు. ఏంది నీ కథ? ఇప్పుడు నాకెందుకు వచ్చింది? నేను ఇంత సేవ చేసినా నాకెందుకు వచ్చింది అంటే, అయ్యా లోపల చాలా చేసినావు, ఉరియాని రప్పించలేదా? ఉరియానికి పలహారాలు ఇయ్యలేదా? భార్యతో వెళ్ళమని సలహా ఇయ్యలేదా? వాడు వెళ్ళకపోయేసరికి వాడిని చంపాలనే ఉత్తరం రాయలేదా? ముందర పెట్టాలనే ఆలోచన రాలేదా? యోబుతో ఈ విషయం నువ్వు చెప్పలేదా? వెంటబడి చంపలేదా? ఆ రక్త దోషము దావీదు కుటుంబానికి ఏమైంది? అంటుకున్నది. అందుకే సింహాసనం కోల్పోయాడు. ఏదో వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టాడు. మనం అనుకుంటాం వీడు ఇంత చేసి ఎంత బాగున్నాడు. అందుకేమంటున్నాడు? నా అంతం ఎట్లుండును నాకు తెలుపుము, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఇంకేమంటున్నాడు? అది తెలుసుకో. ఆయుష్ ఎంత అల్పమైనదే. ఆచారాలు పద్ధతులు పరలోక రాజ్యం తీసుకుపోవు. ఆచారాలు పద్ధతులు కుటుంబాలను, పద్ధతులు సంసారాన్ని కట్టవు. ఏది కడుతుంది? దేవుని వాక్యం. పద్ధతులు ఏం పద్ధతులు? ఎక్కడికెళ్ళి వచ్చినాయి పద్ధతులు? బైబిల్ ఎక్కడి నుంచి వచ్చినాయి పద్ధతులు? ఫులిష్ పీపుల్. అందుకే ఇంతకుముందు చదివిన చూస్తారు కానీ గ్రహించరు, వింటారు కానీ ఏడనో ఉన్నాడు కానీ హృదయంలో లేడు. సరే దేవుడు, ఆలోచన చేయండి. కాబట్టి ప్రభువా, నేను ఎంత అల్పమైన వాడిని. ఇది అల్పమైన జీవితం ఇది. కాబట్టి జీవితాన్ని పాడు చేసుకోకుండా ఏం చేయాలి? ప్రభు కొరకు జీవించాలి. ఎంతోమంది మనకన్నా ముందు చనిపోయినారు, మనం పోలేదు, ఉన్నాం భూమి మీద. ఏం చేయాలి మనం? ప్రభు నామ మహిమార్థమే బ్రతకాలి. ఆ పరలోక రాజ్యం కొరకు నేను దీన్ని వదులుకున్నా. వద్దు, నాకు ఈ లోకం వద్దు. నాకు ప్రభు కావాలి, ఆయన వాక్యం కావాలి, ఆయన ప్రజల సహవాసం కావాలి, ఆయన పరిశుద్ధాత్మ కావాలి. ఇవి స్థిరంగా ఉండేటి. ఇవన్నీ అత్త, మామ, కోడలు, బిడ్డే, కొడుకు, వీళ్ళంతా స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు స్థిరంగా ఉండేది వాక్యం. ఎన్ని తరాలు తరిగిపోయినా ఈ వాక్యం స్థిరంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు కూడా స్థిరంగా ఉంటాడు. కాబట్టి దాన్ని కోరుకో. అది కావాలని అడుగు. ఏదేదో కావాలని అడుగుతున్నావు, అవన్నీ పోతాయి. నీకేం కావాలనో దేవుడికి పక్కా తెలుసు. ఏమని నీకు ఏమి ఇవ్వాలో కూడా దేవునికి పక్కా తెలుసు. కాబట్టి ప్రభువా, నేను అల్పమైన వాడిని, నాది ఊపిరి నాది అని జ్ఞాపకం చేసుకో అని బలలో పాలు పొందు. మంచి మనస్సాక్షితో చాలు ప్రభువా, ఈ లోకం
నేను ప్రతిరోజు ఇదే ప్రార్థన చేస్తాను. చాలు ప్రభు, ఈ జీవితం చాలు, ఈ లోకం చాలు. మీరన్నారండి, నన్నన్నా తీసుకొని వెళ్ళిపోండి. భూమికి భారం, ప్రభుకు భారం. నువ్వు ఉన్నవంటే దేవునికి ఏదన్నా మహిమ కలగాలి. నువ్వు ఉన్నవంటే దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడాలి. నువ్వు ఉన్నవంటే ఒక ఆత్మను సంపాదించాలి, మందిరం కొరకు ప్రయాసపడాలి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలి, దేవుని ఖ్యాతి కొరకు బ్రతకాలి. ఎందుకు నువ్వు ఉన్నది? బబులోని దేశంలో, అన్య దేశంలో శద్రక్ మిషక్ అబేద్నెగో దేవుని మహిమ కొరకే, దానియేలు దేవుని మహిమ కొరకే, అన్య దేశంలో యోసేపు దేవుని మహిమ కొరకే, దేవుని ఖ్యాతి కొరకే, దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి ఆ శరీరాలు. మరి నీది, మరి నాది? ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక.